అంటే ఒక్క రూపాయి కూడా రాలేదు. మరి ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ 200 కోట్లు 300 కోట్లు అని పేపర్ ప్రకటనలు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కానీ మేము ఒకటే నిలదీస్తున్నాం, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజంగా రైతులకు రుణమాఫీ చేసినదైతే ఈ నియోజకవర్గంలో నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగా రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి రుణమాఫీ చేసినావు, ఇంకా ఎంతమందికి కాలేదో నువ్వు డిక్లరేషను, నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా ఇప్పుడు రైతులను కూడా బోనస్ పేరుతో కూడా బోగస్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ నియోజకవర్గంలో మేము రైతులకు ధాన్యం కొంటున్నాం, మేము రైతులకు బోనస్ ఇస్తున్నాం అంటున్నారు కదా. ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని వేల క్వింటాల వెట్టిన టన్నుల ధాన్యం పండింది, దాన్ని నువ్వు ఎన్ని క్వింటాలు రైతుల దగ్గర కొన్నావు, ఎన్ని క్వింటాలకు మరి నువ్వు బోనస్ ఇచ్చినావు అనేది కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి. నువ్వు 200-300 కోట్లు తీసుకొచ్చింది కూడా ఎక్కడ అభివృద్ధి చేశారో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము. అదేవిధంగా రైతు బంధు కూడా ఎంతమంది రైతులు ఉన్నారు ఈ మండలంలో కానీ వివిధ గ్రామాలలో కానీ వివిధ ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి అప్లై చేసిరు అనేది కూడా మాకు ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా గృహలక్ష్మి కూడా ఇప్పుడు డోర్నకల్ మున్సిపాలిటీ ఉంది, డోర్నకల్ మండల పరిధిలోని ఎంతమందికి గృహలక్ష్మి అంటే ఉచిత కరెంటు వస్తుంది, ఎంతమందికి రాలేదు అనేది కూడా మాకు లెక్కలతో సహా దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గ ప్రజల మీద, ఈ డోర్నకల్ మండల ప్రజల మీద, ఈ డోర్నకల్ మున్సిపాలిటీ ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే మా సమస్యలను పరిష్కరించి ఇదిగో మేము ఇంతమంది రైతులకు ఇన్ని చేసినాం అని చెప్పాలి. కానీ మాయ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి కాలక్షేపం చేస్తూ మరి ప్రజలను వంచిస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా ముందు ఇంకా మరిన్ని. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టకుండా 4 గోడల మధ్య ఒక కమిటీ వేసి ఎవరికి గట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసు, ఇట్లా ఒక 4 శ్రీధర్ బాబు, ఈ 4-5 మరి దొంగసాటుగా కమిటీ వేసి మరి ఈరోజు రైతుని యొక్క రైతు బంధు పైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి 4 గోడల మధ్య ఆ రోజు ఓట్లప్పుడేమో పబ్లిక్గా చెప్పి ఈరోజు 4 గోడల మధ్య నిలదాచుకొని ప్రజల ప్రాణాలతో మరి ప్రజలతో ఆటలాడుతున్న ఈ ప్రభుత్వానికి గద్దె దించే వరకు బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ఖచ్చితంగా వారి తరఫున పోరాటం చేస్తారని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ